మేషరాశి వారికి ఏప్రిల్ నెల ఎలా ఉంటుందో తెలుసుకుందాము. ఈ నెల మీకు సాధారణ ఫలితాలు ఉన్నాయి. సూర్యుడు 12వ మరియు 1వ ఇంట్లో సంచరించడం వల్ల మీ ఉద్యోగంలో మీకు కొంచెం ఓపిక అయితే ఉండాలన్నమాట. మరియు ఉద్యోగం చేసేవాళ్ళు కోపాన్ని బాగా తగ్గించుకోండి. ఎందుకంటే ఈ నెలలో మీకు ఎక్కువ పని భారం మరియు మీ పై అధికారులతో కొన్ని గొడవలు సమస్యలు కూడా వస్తాయి. మీ సహోద్యోగుల నుండి అయితే మద్దతు తక్కువగా ఉంటుంది మరియు మీరు కోరుకున్న ఫలితాలను పొందడానికైతే బాగా కష్టపడవలసి వస్తుంది. ఈ నెల మొదటి వారం మీకు కొంచెం కష్టంగా ఉంటుంది మరియు తర్వాత రెండో వారం నుండి మీ పనికి సంబంధించి కొన్ని అనుకూలమైన ఫలితాలు అయితే కనపడతాయి మీకు. మీ ఆలోచనలు లేదా ప్రణాళికలు సరిగ్గా పనిచేయవు. మీ ఆలోచనలకు ఎవరు మద్దతు ఇవ్వనందున మీరు చికాకు పడి ఎక్కువ కోపగించుకునే అవకాశం కూడా ఉంటుంది మరియు ఇతరుల ఆలోచనలు మంచివి కాకపోయినా వాటిని మీరు అంగీకరించవలసిన సమయం అయితే వస్తుంది. కాబట్టి మీ పనిని పూర్తి చేయడానికి నిశ్శబ్దంగా ఓపికగా మౌనంగా మీ పని మీరు చేసుకోండి. కుటుంబ పరంగా చూసుకుంటే సాధారణంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో కొన్ని గొడవలు అయితే ఉంటాయి. ఎందుకు అంటే బుధుడు మీనరాశిలో సంచరించడం వల్ల మీ కుటుంబ సభ్యులతో కమ్యూనికేషన్ గ్యాప్స్ ఏర్పడతాయి అన్నమాట. ప్రజలు మీ మాటను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ నెలలో మీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి కొన్ని ఆరోగ్య సమస్యలు అయితే వస్తాయి. మీరు 2వ లేదా 3వ వారాల్లో సుదూర ప్రయాణం అయితే చేసే అవకాశం ఉంటుంది. మీరు మీ కోపం మరియు అసహనంతో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొన్నిసార్లు అది ఇంట్లో మరిన్ని సమస్యలు సృష్టించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కోపం తెచ్చుకోకుండా ఉండండి. ఆర్థికంగా చూసుకుంటే సాధారణంగా ఉంటుంది. మీరు ఆరోగ్య సమస్యలు లేదా అనవసరమైన విషయాలపై చాలా డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈ నెల మొదటి 2 వారాలు మీకు ఆర్థికంగా బాగా ఖర్చు అయిపోతుంది. అప్పులు చేసే అవకాశం కూడా ఉంటుంది. ఈ నెల 3వ వారం నుండి మీరు స్నేహితులు లేదా బంధువుల నుంచి కూడా డబ్బు తీసుకుంటారు. ఇది చివరి 2 వారాల్లో ఆర్థిక ఒత్తిడిని తగ్గించడంలో మీకు కొంచెం ఉపశమనం అయితే ఇస్తుంది. తప్పుడు ఆర్థిక పరిస్థితి లేదా పెట్టుబడి ఆఫర్లకు అస్సలు లొంగవద్దు. అలాంటి పనులు చేయకండి. అవి తర్వాత విపరీతమైన నష్టానికి అయితే గురవుతారు. మీరు పెట్టుబడులు చేయకండి. వేరే దాంట్లో పెట్టడానికి ఆర్థికంగా డబ్బు పరంగా కూడా పెట్టకండి. ఆరోగ్యపరంగా చూసుకుంటే ఈ నెల సాధారణంగా అయితే ఉంటుంది. మీరు వేడి మరియు కడుపు నొప్పితో బాధపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మొదటి 2 వారాల్లో మీకు నరాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు కూడా బాధ పెడతాయి. తర్వాత 3వ వారంలో ఆరోగ్యం అయితే ఓకే అనిపిస్తుంది. ప్రశాంతంగా ఉండటానికి అయితే ప్రయత్నం చేయండి. మరీ ముఖ్యంగా డ్రైవింగ్ చేసేటప్పుడు స్పీడ్ తగ్గించుకోవడం చాలా మంచిది. ఇంట్లో సమస్యలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఇక వ్యాపారం అయితే సాధారణంగా జరిగిపోతుంది. ఈ నెల పెట్టుబడులకైతే అసలు మంచిది కాదు. ప్రతి పనిలో మీకు కొన్ని ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. మీ కమ్యూనికేషన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు సలహాలు ఇస్తారు, తప్పుడు కమ్యూనికేషన్స్ ఇస్తారు లేదా ప్రతికూల ప్రచారం అయితే చేస్తారు మీ గురించి. మీరు కొన్ని ముఖ్యమైన ప్రాజెక్ట్ లేదా పనిని మాత్రం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వేరే వాళ్ళ మాటలు వినకుండా మీరు 1-2 సార్లు ఆలోచించి తీసుకోండి నిర్ణయాలైతే. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు చదువుపై ఎక్కువ ఏకాగ్రత అయితే వహించాలండి. ఎందుకంటే వాళ్ళు చంచలంగా ఉంటారు మరియు తొందరగా కోప్పడే స్వభావం కూడా ఎక్కువైపోతుంది. వారు తమ చదువులో ఆశించిన ఫలితాలను పొందడానికైతే ఓపికగా కష్టపడి చదవాల్సి వస్తుంది. బుధుడు మీనరాశిలో సంచరించడం వల్ల పరీక్షలు రాసేటప్పుడు ఏకాగ్రత లోపం మరియు బద్ధకం అయితే వస్తుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. పెద్దలు కొంచెం వాళ్ళకి సహకరిస్తే వాళ్ళు బాగా చదివి పాస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.